బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర కూర్చొని బాపట్ల దొరికే ఏం చేస్తుందని ఆలోచిస్తుంటే సడన్ గా మా కత్తిసిన వచ్చి చికెన్ తో ఏమైనా చేసుకుని తిందాం అన్నాడు. వెంటనే బైక్ వేసుకొని చికెన్ కోసం బయలుదేరేసాం. మనం అసలు గజనీ లాంటి వాళ్ళం కదా. బండి పైన వెళ్తుంటే జోబులో ఉన్న ఇంటి తాళం కింద పడిపోయినట్టు అనిపించింది. బండి ఆపి అక్కడ తాళం కోసం పిచ్చుకోగలు వెతుక్కుంటూ ఉన్నాను. కాసేపటి తర్వాత మా కత్తిసిన ఎందుకన్నా మంచిదని ఇంటికి పంపించిన వాడు ఇంటికి వెళ్ళాక తెలిసింది నేను అసలు ఇంటికే తాళం లేదని. షాప్కి వెళ్ళి 2 కేజీలు చికెన్ తీసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు తెచ్చేసుకున్నాం. ఎందుకు మేము ఇప్పుడు చికెన్ తో ఏ పంట చేయబోతున్నామో చెప్పలేదు కదా. ఫస్ట్ పకోడీ చేసుకుందాం అనిపించింది. ఆ తర్వాత ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి KFC స్టైల్లో చికెన్ పకోడీ చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. తీసుకొచ్చిన చికెన్ నీట్ గా కడుక్కొని మసాలాలు రాసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. ఈ లోపు కార్న్ పౌడర్ లో మసాలాలన్నీ వేసుకుని రెడీగా ఉంచుకున్నాం. చికెన్ బయట తీయగానే ఫస్ట్ పౌడర్ లో ముంచుకుని ఆ తర్వాత కాసేపు కూలింగ్ వాటర్ లో ఉంచి మళ్ళీ పౌడర్ లో ముంచుకున్నాం. ఈ విధంగా పీసులు అన్నింటినీ చేసుకున్నాం. పీసెస్ అన్నింటినీ సలసలా మరుగుతున్న నూనెలోకి తీసుకొచ్చి చేపేస్తుంటాం. మా భీమ కూడా ప్రత్యక్షం అయ్యాడు. కాసేపటికి వేడివేడి KFC స్టైల్ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చేసేది వచ్చేయండి. వరకు మేము చాలా వంటకాలు తయారు చేసాం, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఏది ట్రై చేయొద్దని చెప్పేవాడిని. కానీ ఇది మాత్రం పక్కాగా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది అనుకోండి. నెక్స్ట్ ఏ ఐటమ్ ట్రై చేయాలి కింద కామెంట్ చేసేయండి. సరే, నెక్స్ట్ వీడియో మళ్ళీ